హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వేవ్ బై రాఘవ ప్రాజెక్టు ప్రజెంట్ చేశాను. చివరి వరకు వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా వేవ్ ప్రాజెక్ట్ లొకేషను మరియు కనెక్టివిటీ చూద్దాము. గూగుల్ మ్యాప్లో చూడొచ్చు. ఇది ప్రాజెక్టు వేవ్ బై రాఘవ ప్రాజెక్టు 8.27 ఏకర్స్. ఈ ప్రాజెక్టుకి ఈస్ట్ సైడ్ 100 ఫీట్ రోడ్డు, ఇది రేడియల్ రోడ్ 30 ఎక్స్టెన్షన్ అంటారు. అట్లాగే ఈ ప్రాజెక్ట్కి వెస్ట్ సైడ్న 60 ఫీట్ రోడ్డు, రెండు వైపులా ఎంట్రీ ఎగ్జిట్స్ పెడుతున్నట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్కి నార్త్ సైడ్ మ్యాగ్నాస్ మెజెస్టిక్ మెడోస్ విల్లా కమ్యూనిటీ ఉంది. 30 ఏకర్స్లో 272 విల్లాస్ ఉన్నాయి. అది కంప్లీటెడ్ ప్రాజెక్టు, మోర్ దాన్ 90% ఆక్యుపై చేశారు. అట్లాగే ఈ ప్రాజెక్ట్కి సౌత్ సైడ్ చూసినట్లయితే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఫేమస్ స్కూలు. ఈ ప్రాజెక్టుకు అన్ని లొకేషన్స్కి 100 ఫీట్ రోడ్స్తో కనెక్ట్ అయ్యి ఉంది. ఈ ప్రాజెక్టుకి ఎదురుగా ఉన్నటువంటి ఈ 100 ఫీట్ లింక్ రోడ్డు ఇక్కడ నుండి కాంచీ గచ్చిబౌలికి కనెక్ట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ 3 కిలోమీటర్స్. ఈ కాంచీ గచ్చిబౌలి రోడ్లో విప్రో 2 క్యాంపస్ ఉంది. ఈ లింక్ రోడ్డు ద్వారా వెళ్తే గోపన్పల్లి జంక్షను 5 కిలోమీటర్సు. అట్లాగే ఇది ఉస్మాన్ నగర్ జంక్షను. ఇక్కడి నుంచి రేడియల్ రోడ్ 30 కంటిన్యూ అయితే కొల్లూరుకి వెళ్తుంది. ఇక్కడి నుంచి స్ప్లిట్ అయినటువంటి రేడియల్ రోడ్ 30 ఎక్స్టెన్షను సర్వీస్ రోడ్డుకి వెళ్తుంది. అట్లాగే ఈ 100 ఫీట్ రోడ్డు కాంచీ గచ్చిబౌలి రోడ్డుకి వెళ్తుంది. ఈ 100 ఫీట్ రోడ్లోనే అపర్ణ దక్కన్ టౌన్ వస్తుంది. 125 ఏకర్స్లో 5 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదే రోడ్లో హాల్మార్క్ ఇంపీరియా, హాల్మార్క్ కౌంటీ, 30 ఇంద్రప్రస్థ, అట్లాగే అపర్ణ సైబర్ 4 అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మ్యాప్లో మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోడ్లో ఎక్కువ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. వేవ్ ప్రాజెక్ట్ నుంచి డిఫరెంట్ లొకేషన్స్కి డిస్టెన్స్ చూసినట్లయితే విప్రో మెయిన్ క్యాంపస్ 9.5 కిలోమీటర్స్ వస్తుంది. నియోపోలిస్ 6 కిలోమీటర్స్. ఇది నియోపోలిస్ జంక్షను. వేవ్ ప్రాజెక్ట్ నుంచి రేడియల్ రోడ్ 30 ద్వారా అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి వచ్చి నియోపోలిస్కి వెళ్ళొచ్చు. అలాగే కొల్లూరు 3 కిలోమీటర్స్ ఉంటుంది. విప్రో 2 క్యాంపస్ జస్ట్ 4 కిలోమీటర్స్. అట్లాగే విప్రో 2 క్యాంపస్ పక్కన 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. గ్లిండేల్ ఇంటర్నేషనల్ స్కూల్. లొకేషన్ వైజు ఈ ప్రాజెక్టు బెస్ట్ లొకేషన్లో ఉంది. దీని ముందున్న ఈ ఓపెన్ ఏరియా అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ SEZకి మార్క్ చేసింది. ఈ ఏరియా అంతా కూడా ఇది లొకేషన్ అడ్వాంటేజ్. ఇక ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది 8.27 ఏకర్స్లో 4 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈచ్ టవర్లో 36 ఫ్లోర్స్ ఉంటాయి. ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ బిల్డ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ సైజెస్ చూసినట్లయితే 7 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అవి 1660 SFT, 1680 SFT, 1740 SFT, 1760 SFT, 1880 SFT, 1915 SFT మరియు 1930 SFT. ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. క్లబ్ హౌస్ని గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే 19th ఫ్లోర్లో టవర్ 1కి టవర్ 2కి మధ్యలో స్కై బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ స్కై బ్రిడ్జ్లో కూడా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే టవర్ 3కి టవర్ 4కి మధ్యలో 19th ఫ్లోర్లో స్కై బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఫస్ట్ స్కై బ్రిడ్జి వీళ్ళే ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్లో ఇట్లా స్కై బ్రిడ్జ్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో టోటల్గా 1290 యూనిట్స్ ఉన్నాయి. 8.27 ఏకర్స్లో 1290 యూనిట్స్ అంటే దాదాపుగా ఎకరానికి 155 యూనిట్స్ వస్తున్నాయి. ఇది క్వైట్ రీజనబుల్ డెన్సిటీ అని చెప్పొచ్చు. కొన్ని అపార్ట్మెంట్స్లో ఎకరానికి 175, 190 ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీడియోలో చూడొచ్చు 19th ఫ్లోర్ స్కై బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది అనేది.
కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూసినట్లయితే టవర్ 1, టవర్ 2 18 ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి. 19th ఫ్లోర్లో స్కై బ్రిడ్జ్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. టవర్ 3 9 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి. టవర్ 4 వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్లో ఉంది. క్లబ్ హౌస్ ఎస్కవేషన్ వర్క్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో ఇంకా కొన్ని ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నట్లు తెలిసింది. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ బేస్డ్ పేమెంటు అరౌండ్ 7,200 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు బేస్ ప్రైస్. ఆన్ ది టాప్ ఆఫ్ దట్ కార్ పార్కింగ్, ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే అన్ని ఫ్లాట్స్కి కూడా ఒక కార్ పార్కింగ్ అలాట్ చేస్తున్నారు. 1930 ఎస్ఎఫ్టీ 3 BHK ఫ్లాట్కి మాత్రం 2 కార్ పార్కింగ్స్ అలొకేట్ చేస్తున్నారు. ఎడిషనల్ కార్ పార్కింగ్ రిక్వెస్ట్ బేసిస్ మీద తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కంప్లీషను మిడ్ 2027కి అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. కరెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో లొకేషన్ వైజ్ కానివ్వండి, ప్రైస్ వైజ్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ వైజ్ కానివ్వండి, ఈ ప్రాజెక్టు చాలా మంచి లొకేషన్లో ఉంది. నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు అన్ని సైడ్లకి 100 feet రోడ్స్తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి అప్రిసియేషన్ కూడా బాగా వస్తుందని చెప్పి చెప్పొచ్చు. రెంటల్ వాల్యూ కూడా బాగుంటుంది. నాకున్నటువంటి ఎక్స్పోజర్తో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా డీటెయిల్డ్గా అనలైజ్ చేసి సేల్స్ ఆఫీస్లో నెగోషియేట్ చెట్టు ముందుకెళ్ళొచ్చు. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.